నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. కేటీఆర్ పాదయాత్ర ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే ప్రశ్నకు ఎట్టకేలకు ఆన్సర్ దొరికిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ముందు హైడ్రా అనుకున్నారు, తర్వాత మూసి అంశం దొరికింది. ఇక ఇప్పుడు అనుకోకుండా లగచెర్ల అంది వచ్చింది. లగచెర్ల దాడిఘటన సంగతి ఎలా ఉన్నా అక్కడ ఫార్మా క్లస్టర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతుల పక్షాన పోరాటం చేయాలని భావిస్తుందట బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్న కేటీఆర్ సీఎం రేవంత్ సొంత ఇలాకా కొడంగల్ నుంచి రైతు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారా? అక్కడి నుంచే తన పాదయాత్ర మొదలు పెట్టాలన్న ఆలోచన వెనుక స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ సర్కార్ మీద అంశాల వారీగా పోరాటం చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలు హైడ్రా కూల్చివేత, మూసి ప్రక్షాళన అంశాల వరకు అన్ని విషయాల్లోనూ రేవంత్ సర్కార్ను గులాబీ నేతలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ 7తో ఏడాది పూర్తి కాబోతుంది. ఆ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతారని, రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇప్పటికే కేసీఆర్ ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయనే ప్రచారము జరుగుతుంది. కేసీఆర్ ఈజ్ బ్యాక్ అనే మూమెంట్ కోసం బీఆర్ఎస్ శ్రేణులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య లగచెర్ల ఇష్యూ బీఆర్ఎస్ కు రాజకీయంగా అంది వచ్చినట్లు అయిందనే టాక్ నడుస్తుంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచెర్లలో కలెక్టర్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటన, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను రాజకీయంగా ఎలా యూజ్ చేసుకోవాలన్న దానిపై బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి సాధించినట్లు సమాచారం. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాట్లో భాగంగా ఫార్మా క్లస్టర్ను నెలకొల్పేందుకు కొంతకాలంగా భూసేకరణ జరుగుతుంది. అయితే స్వయంగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని, జనాల నుంచి వ్యతిరేకత రాకపోవచ్చని బీఆర్ఎస్ నేతలు భావించారంట. అయితే లగచెర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై స్థానిక రైతులు దాడికి దిగారు. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. లగచెర్ల దాడి ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంటుంటే బీఆర్ఎస్ మాత్రం అక్కడి ఉద్యమాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తుందనే చర్చ జరుగుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా క్లస్టర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని గులాబీ పార్టీ ఆలోచన చేస్తుందని తెలుస్తుంది. లగచెర్ల దాడి ఘటనపై ప్రస్తుతం అత్యున్నత పోలీస్ విచారణ కొనసాగిస్తుంది. దాడి ఘటనలో బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయగా త్వరలోనే కేటీఆర్ వంతు అనే చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే తెలివిగా ఆలోచించి లగచెర్ల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టాలని భావిస్తున్న కేటీఆర్ అదేదో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కొడంగల్ నుంచే మొదలు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట. ఫార్మా క్లస్టర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గ్రామాల రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందన్న దిశగా కేటీఆర్ సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా పాదయాత్ర ద్వారా అటు రేవంత్ ని ఇరకాటంలో పెట్టడంతో పాటు అటు కొడంగల్ రైతులకు అండగా నిలిస్తే పొలిటికల్ గా మైలేజ్ వస్తుందనే చర్చ తెలంగాణ భవన్ లో జోరుగా సాగుతుంది. ఈ కార్ రేస్ నుంచి ఇప్పుడు లగచెర్ల వరకు ఏదో ఒక కేసులో తనను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ భావిస్తున్నారు. అయితే లగచెర్ల ఘటనలో తనను అరెస్ట్ చేస్తే అది తనకు, పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనే భావనలో ఆయన ఉన్నారు. అదేదో కొడంగల్ పాదయాత్రలోనే జరిగితే రాజకీయంగా కలిసి రావడంతో పాటు జనంలో సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందన్న కేటీఆర్ ఆలోచనగా కనిపిస్తుందనే చర్చ జరుగుతుంది. కొడంగల్ నుంచి పాదయాత్ర వ్యవహారంపై ఇప్పటికే ఒకరిద్దరు నేతలతో కేటీఆర్ చర్చించారట. 1-2 రోజుల్లో పూర్తి కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తుంది. కొడంగల్ నుంచి కేటీఆర్ పాదయాత్ర మొదలు పెడితే తెలంగాణ రాజకీయం మరింత రసవత్తంగా మారే అవకాశము కనిపిస్తుంది.